హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగుప్రభ టీవీ. ఈరోజు సినిమా అప్డేట్స్ పై ఒక లుక్ వేద్దాం. మాస్ కాంబో రిపీట్ అవబోతోంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సంక్రాంతికి రవితేజ భర్త మహాశైలి విజ్ఞప్తి సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. దీనిలో భాగంగా వచ్చిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సురేందర్ రెడ్డి రవితేజ కాంబినేషన్ లో ఇంతకుముందు కిక్ వచ్చి బ్లాక్ బస్టర్ సాధించింది. అలాగే ఆ తర్వాత వచ్చిన కిక్ 2 అనుకున్నంత సక్సెస్ కాకపోయినప్పటికీ మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా ఉండబోతుంది అనేది లేటెస్ట్ న్యూస్. అంతేకాదు కిక్ 3 అనే టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ చిత్రంలో డింపుల్ హయాతి అలాగే ఆశిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు. వీళ్ళిద్దరికి సంబంధించిన 2 సాంగ్స్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే యూట్యూబ్ లో కూడా మంచి వ్యూవర్స్ రాబడుతున్నాయి. ఇక మరో అప్డేట్కి వస్తే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ సంక్రాంతికి రాబోతుంది. జనవరి 9న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో రాజాసాబ్ సినిమా నుంచి ఒక లేటెస్ట్ సాంగ్ రాబోతుంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దిక్ కుమార్ సందర్శించబోతున్నారు. మారుతి దర్శకత్వం తెరకెక్కిన ఈ హర్రర్ ఎంటర్టైనర్ సంక్రాంతికి రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు 2వ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ ని అందించారు. సహన అంటూ సాగే మెలోడీ సాంగ్ ప్రోమోను ఆదివారం విడుదల చేశారు. ఈ పాటలో ప్రభాస్ కలర్ఫుల్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ లో అల్ట్రా స్టైలిష్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రభాస్ లుక్స్, డాన్స్ మూమెంట్స్ ఆహ్లాదభరితంగా ఉన్నాయి. ఇక ఫుల్ సాంగ్ ను మేకర్స్ ఈ నెల 17న సాయంత్రం 6:35 లాంచ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. మొత్తం మీద ప్రభాస్ నుంచి చాలా కాలానికి ఒక డిఫరెంట్ సినిమా రాబోతుంది. ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన సినిమాలలో ది రాజా సాబ్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ రాబోతుంది. సినిమా హర్రర్ అండ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. గతంలో మారుతి నుంచి వచ్చిన ప్రేమ కథ చిత్రం ఇన్స్పిరేషన్ గా ఈ చిత్రం రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ కి ఆ జోనర్ అంటే చాలా ఇష్టమని మారుతితో చెప్పిన నేపథ్యంలో ఎంతో ఆలోచించి చాలా రకాల స్క్రిప్ట్లు అనుకున్న తర్వాత ది రాజా సాబ్ స్క్రిప్ట్ ని ఫైనల్ చేసినట్లుగా ఆయన రీసెంట్ గా తెలిపారు. ఇక లేటెస్ట్ మూవీ ఛాంపియన్ కోసం ఒక స్పెషల్ మ్యూజిక్ ని అందించినట్టుగా మిక్కీ జే మేయర్ తెలిపారు. పీరియాడికల్ సినిమాలు చేయడం నాకు చాలా ఇష్టం. ఛాంపియన్ సినిమా సాంగ్స్ కి విశేషమైన ఆదరణ లభించింది. ఇది చాలా యూనిక్ కథ, ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ చెప్పుకొచ్చారు. రోషన్, అనస్వర రాజన్ హీరోయిన్లుగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో జీ స్టూడియో సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ తో కలిసి నిర్మిస్తున్న ఛాంపియన్ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం పాటలు చాట్ బస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇక మరో అప్డేట్కి వస్తే స్ఫూర్తిని కలిగించే చిత్రంగా రాబోతోంది విధాత. ఏబీసీ ప్రొడక్షన్స్ పతాకంపై భాస్కర్, కోటేశ్వరరావు ప్రధాన పాత్రధారులుగా మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వంలో అప్పనపల్లి భాస్కరాచారి నిర్మించిన చిత్రం విధాత. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా త్వరలో థియేటికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న నటుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పలు పోరాటాల రూపంలో విధాత అడుగు పెడతాడు. తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు. పేదవారి పక్షాన, బలహీన పక్షాన నిలబడతాడు. అలాంటి గొప్ప టైటిల్ తో సినిమా చేయడం అభినందనీయమని అన్నారు. మొత్తానికి విధాతకు సంబంధించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పేసి మనకి రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ శనివారం దండోరా సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమా 25న ప్రేక్షకుల ముందు రాబోతుంది. మార్క్ కే రాబిన్ సంగీత సారథ్యంలో వహిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ కాసాల శ్యామ్ రాయ్గా యాంటోనీ దాసన్, మార్క్ కే రాబిన్ ఆలపించారు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల బాధలను తెలియజేసేలా సాగే ఈ పాట ఎంతో ఎమోషనల్ గా, హార్ట్ టచింగ్ గా ఉంది. తరాలు మారుతున్నాయి, చంద్రుడిపైకి మనిషి అడుగుపెట్టి ఎన్నో ఏళ్లవుతోంది, అయినా కూడా ఈ అసమానతలతో మాత్రం తగ్గడం లేదన్న భావనను ఈ టైటిల్ సాంగ్ తెలియజేస్తోంది. మొత్తంగా దండోరా సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక మరో అప్డేట్కి వస్తే గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్కి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఇది. మొత్తం మీద ఆమె నటించే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో చాలా నిరాశగా ఉంటుంది. తెలుగు సినీ రంగంలో రాణించాలన్న లక్ష్యంతో హీరోయిన్లు ముందుకు సాగుతుంటారు. డిమాండ్ తగ్గ పారితోషికం, ప్లానింగ్ ప్రకారం షూటింగ్ పూర్తి కావడం, సినిమా బాగుంటే టాలీవుడ్ తో పాటు మిగతా భాషల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కుతాయి. అంతేకాదు వివిధ భాషల నుంచి అవకాశాలు కూడా వస్తుంటాయి. అదే ఒక హీరోయిన్ కి ఫ్లాప్ కనుక పడిందంటే అందరూ ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా మేకర్స్ ఈ హీరోయిన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఐరన్ లెగ్గా లేకపోతే మరో ఛాన్స్ ఇచ్చి చూద్దామా, ఇటువంటి డిస్కషన్స్ సినీ ఇండస్ట్రీలో చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి చర్చ భాగ్యశ్రీ బోర్సే విషయం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరాఠీ నటి అయిన భాగ్యశ్రీ బోర్సేకి తెలుగులో అనుకున్న స్థాయి హిట్ ఇంకా దక్కలేదు.
చక్కటి అందం, అభినయంతో పేరు తెచ్చుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఆమె నటించిన చిత్రాలు మంచి కమర్షియల్ హిట్ ను అందుకోలేదు. రవితేజ సరసన నటించిన మొదటి సినిమా మిస్టర్ బచ్చన్, ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన కింగ్డమ్ చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన కాంతా చిత్రంతో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించిన సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కూడా భాగ్యశ్రీకి పెద్దగా పేరు తెచ్చినట్టుగా ఏమీ అనిపించట్లేదు. ఇక రీసెంట్ గా రామ్ పోతినేని సరసన నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే భాగ్యశ్రీకి మంచి పేరు వచ్చినప్పటికీ కూడా సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదనే మాట వినిపించింది. మొత్తం మీద భాగ్యశ్రీ బోర్సే ఇప్పటివరకు నటించిన 4 సినిమాలు ప్రేక్షకులు అంతగా ఆకట్టుకోలేదు. ఇక భాగ్యశ్రీ బోర్సే ఆశలన్నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీదే ఉన్నాయి. 1990 కాలం నేపథ్యంలో పీరియాడికల్ గా రూపొందబోయే ఒక మహిళ ప్రధాన కథా చిత్రంలో భాగ్యశ్రీ నటించినట్లుగా సమాచారం. నటనకు మంచి అవకాశం ఉన్న ఆ పాత్ర ద్వారా సోషల్ ఎలిమెంట్ తో రూపొందబోయే ఈ సినిమాలో భాగ్యశ్రీ పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని చెప్పేసి తెలుస్తోంది. ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ పై దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారనేది లేటెస్ట్ న్యూస్. ఇక మరో అప్డేట్కి వస్తే ప్రేక్షకాభిమానుల హృదయాలలో శోభన్ బాబుది శాశ్వత స్థానం అంటున్నారు సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్. నటుడిగా, వ్యక్తిగా నటభూషణ శోభన్ బాబుకు ఒక ప్రత్యేక స్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు హీరోగా రూపొందిన సోగ్గాడి చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించబోతున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అదే రోజున ఈ సినిమాను రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, నాకు తొలి అవకాశం ఇచ్చింది నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు అయితే నన్ను ప్రోత్సహించింది దాసరి నారాయణరావు. నన్ను సినిమా రంగంలోకి రమ్మని ఆహ్వానించింది శోభన్ బాబు. నా జీవితంలో ఈ ముగ్గురిని ఎన్నటికీ మర్చిపోలేను. శోభన్ బాబుతో నేను ముగ్గురు మిత్రులనే చిత్రం కూడా తీశాను. క్రమశిక్షణకు ఆయన మారిపోయారు. ఆయన నుంచి నాలాంటి వారందరూ స్ఫూర్తి పొందారు. మా బ్యానర్ లో తీసిన అతడి సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం ఆయనకు బ్లాంక్ చెక్ ఇచ్చి నటించమని కోరాను. కానీ ఆయన అంగీకరించలేదు. అందాల నటుడిగా నాకున్న పేరును అలానే కొనసాగించాలంటే ఇతర పాత్రలు ఏవీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో నాకు చెప్పారు. మొత్తం మీద శోభన్ బాబు నటించిన సోగ్గాడి చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా రిలీజ్ తో పాటు ఒక గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు. సో వ్యూవర్స్, చూశారు కదా ఈనాటి సినిమా అప్డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.